వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. హెల్త్ కానీ, వెల్త్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ప్రొఫెషనల్ వైజ్గా ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కూడా దానికి న్యూమరాలజీ రిలేటెడ్గా సొల్యూషన్స్ అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, న్యూమరాలజీ రిలేటెడ్గా మీరు చాలా సమస్యలకి సొల్యూషన్స్ చూపిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మీరు ఎలాంటి శాస్త్రాలు ఉపయోగిస్తారంటే ఏం చెప్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారమే మన లైఫ్ నచ్చుద్ది, ఎవరు అవునన్నా కాదన్నా. ఓకే. చాలా మందికి హార్ట్ ఆపరేషన్ చేయడం రాదు, అట్లా అని చెప్పి లేదు అంటానికి లేదుగా. హార్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళు చేస్తున్నారుగా. అలానే ఎన్ని నాన్సెన్స్ అన్నా, ఎవరు అన్ని అనుకున్నా ఆస్ట్రాలజీ ప్రకారమే మన లైఫ్ ఎలా ఉండబోతుంది, జాబ్ ఎలా ఉండబోతుంది, మ్యారేజ్ ఎలా ఉండబోతుంది. ఈవెన్ ఇఫ్ పిల్లలు ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారు, పిల్లలు ఉండొచ్చు, ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారో కూడా ఆస్ట్రాలజీలో క్లియర్గా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చూసుకోవాలి. తర్వాత న్యూమరాలజీ. పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా? ఒకవేళ నెగిటివ్ నెంబర్ ఉంటే పాజిటివ్ నెంబర్గా మార్చుకోవాలి. పాజిటివ్ నెంబర్ ఉంటే ఇంక దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఓకే. సిగ్నేచర్ ఎలా చేస్తున్నారు, స్ట్రోక్స్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా, నెగిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా? పాజిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఓకే, లేదా నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఏ యాంగిల్లో సైన్ పైకి వెళ్ళాలి, ఎలా రాయాలి అనేటువంటిది కూడా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ. అలానే సిగ్నేచర్ అనాలిసిస్, పామిస్ట్రీ చెయ్యి చూసి. చాలామంది నేను ఫారిన్ వెళ్తానికి వీలైద్దా లేదా ట్రై చేస్తున్నాను, చూసి వద్దులేమ్మా, లేదు వెళ్ళండి, ఎక్కువ కాలం అక్కడే ఉంటారు అని చెప్పేవచ్చు. వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, కట్టుకోవడానికి అవకాశం ఉంది, అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లా కూడా చెప్పేయచ్చు. కొంతమంది 2 రూమ్లే కట్టుకుంటారు, వాళ్ళ స్తోమతను బట్టి అలా కూడా చెప్పేయచ్చు. అలా చెయ్యి చూడవచ్చు. ఫేస్ రీడింగ్, ఫేస్ చూసి ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్ చూడంగానే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చెప్పచ్చు. అలానే మ్యారేజ్ డేట్, మ్యారేజ్ డేట్ని బట్టి మన లైఫ్ అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. పెళ్ళికి ముందు ఎవరైనా ఎట్టయినా బతికిపోతారు, పెళ్ళి నుంచే అసలు జీవితం అనేది బిగిన్ అవుతుంది. సో మ్యారేజ్ డేట్ ఈస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. బాగుంటే లైఫ్ బాగుంటుంది, లేకపోతే బాగోదు. పేరులో ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, పిలిచే విధానం ఎలా ఉంది, దాన్ని బట్టి కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇలా ఈ విధంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, ప్రొనౌన్సియేషన్ ఇన్ని విధాలా చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఇన్ని శాస్త్రాలు చూస్తాను కాబట్టి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మంచి చేయటమే మన పని. ఓకే సార్. ఇన్ని చెప్పాలా, ఇంత అవసరం అని ఎవరైనా విమర్శించుకుంటే విమర్శించుకోవచ్చు, కానీ ఏదో ఒక విధంగా మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక విధం నుండి న్యాయం చేయటమే ఈ సబ్జెక్ట్స్ అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం. సార్, తల్లిదండ్రుల మాటలు వినకుండా పిల్లలు వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళకి తోచిన దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. బీటెక్ చేస్తారు కానీ జాబ్ చేయరు. ఇంకా ఏదైనా మెడికల్ ఫీల్డ్లో వెళ్ళాలి అని అనుకున్నా హాఫ్ చదివేసి మధ్యలో డిస్కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇలాంటి బిహేవియర్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి న్యూమరాలజీలో ఎలాంటి రెమెడీస్ ఇస్తారు మీరు? చూడమ్మా, ప్రపంచం అంతా ఒక దారిలో వెళ్తుంటే మన పిల్లలు వేరే దారిలో వెళ్తున్నారంటే అక్కడే మీకు అర్థమైపోతుంది కదా ఏదో దోషం ఉంది అని. ప్రపంచం ఒక దారి, ఆ దారిలో మన పిల్లోడు వెళ్ళకుండా వేరే విధంగా ఆలోచిస్తున్నాడంటేనే అక్కడ ఏదో దోషం నడుస్తుంది అనేది మీకు తెలిసిపోతుంది కదా. ఇంజనీరింగ్ చదువుతా మధ్యలో బ్రేక్ చేసేస్తారు. నువ్వు అనుకోవచ్చు మా అబ్బాయికి మెడికల్ సీట్ వచ్చింది, మెడికల్ సీట్ వచ్చి మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు కావాల్సినంత మంది, ఎండీసీ వచ్చి డ్రాప్ అయిన వాళ్ళు కావాల్సినంత మంది, ఇలా ఎక్కడైనా డిస్టర్బ్ అవ్వచ్చు. అలా డిస్టర్బ్ అవుతున్నారంటే వాళ్ళ ఎక్కడో లోపం అయితే ఉన్నదనే కదా. లేకపోతే లోపం మనలో లోపం లేకపోతే మన చదువులో వాటిలో లోపం రాదు కదా. పాయింట్ అర్థమైంది కదా. అలా ఉండి నా దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో చాలామందిని, మొన్న ఒక ఆమె వాళ్ళ అమ్మ, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఆర్టీసీ డ్రైవరు, తండ్రిని తల్లిని
ఇష్టం వచ్చినట్టు కొట్టడం, అబ్బా. బయటకు వచ్చి చెప్పుకోలేరుగా. ఇప్పుడు వచ్చి మీ టీవీ ముందు మా అబ్బాయి నన్ను కొడతాడని చెబుతారా? మా అబ్బాయి ఏమ్మా మీ అబ్బాయి, అదే నువ్వు వెళ్ళి మామూలుగా నువ్వే అడిగావు మీ అబ్బాయి, మా అబ్బాయి ఏదో జాబ్ చేస్తున్నాడు అమ్మా అంటారు తప్పితే కొడతానాడని చెప్పరుగా. ఎవరు చెప్తారు? బయటికి చెప్పుకోలేరు. అది అసలు కేసు పెట్టుకోలేరు, కొడతానాడని కేసు కూడా పెట్టలేరుగా. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక తల్లి బాధ పడలేక నా ప్రోగ్రాం చూసి నా దగ్గరికి తీసుకొని వచ్చింది. అసలు ఆ అబ్బాయి నన్ను చూపులైతే నన్ను కూడా కొడతాడేమో నన్ను నెట్టుకున్నాడు వచ్చినప్పుడు. వైలెంట్ నేచర్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు వాడితో ఏం మాట్లాడినా వాడు మళ్ళీ నన్ను తిరిగి కొట్టాడు అనుకో, నేను ఏం చేయలేని పొజిషన్ కదా. నువ్వు వెళ్ళి కేసు పెట్టినా ఏం చేసినా కానీ ఫస్ట్ మనమైతే సఫర్ అయిపోతాం కదమ్మా. అలా వచ్చి అలా చేస్తుంటే ఆ అబ్బాయికి ఇంకంతా కౌన్సిలింగ్ బిగిన్ చేశా. చివరాఖరికి ఏమైందంటే అబ్బాయి నా ముందే లెగిసి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడ్డాడమ్మా ఏడుస్తా. ఓకే, అప్పటికప్పుడు ఏడుస్తూ వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి, అమ్మ నేను ఉద్యోగం చేసుకుంటా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నేను ఏం చేస్తానో ఎలా చేస్తానో మిమ్మల్ని ఇవాళ నుంచి నాలో మార్పు చూడండి అని చెప్పి కాళ్ళ మీద పడి నాతో ఛాలెంజ్ ఏం చేశాడు తెలుసా? 1 yearలో నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్లు తెచ్చి నీకు చూపిస్తా, ఇంకొక 6 నెలల్లో జాబ్ సంపాదించి నా అపాయింట్మెంట్ లెటర్ నీకు చూపిస్తా. అంటే ఏమైంది అప్పటికప్పుడు అలా మారడానికి రీజన్ ఏంటి? ఏం చేశారు అసలు? అదే చెప్తేనే వాక్ శుద్ధి అని ఒకటి ఉంటుంది. ఊరికి నేను ఎదుటోడిని నువ్వు తప్పుడోడు అనకూడదమ్మా. అటు తప్పుడోడు అని నీకు తెలుసు కదా. మళ్ళీ నువ్వు సపరేట్ కానీ మళ్ళీ వాళ్ళు కోపం పెంచాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ రియలైజేషన్ ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకో, నువ్వు కోపతాపాలతో ఎదుటోడిని మార్చలేవు. అలా మార్చగలిగితే ఈ యేసు ప్రభు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా, దావుద్ ఇబ్రహీం ఫోటోలు పెట్టుకునేవాళ్ళు. మనకేం చెప్పారంటే వాడిని ఒక మంచితనంతో అసలు ముందు వాడికి రెమెడీస్ చేయాలమ్మా. వాళ్ళలో ఉన్న తప్పును వాడికి గుర్తించేటట్టు చేయాలి. నేనేం చేస్తానంటే వాడి ఫోన్లో ఏంటి వాళ్ళ ఫోన్లో వాళ్ళలో ఉన్న తప్పు ఏందో చదివిస్తా. ఇంజనీరింగ్ చదివాడుగా, ఇంగ్లీష్ వచ్చుగా, నువ్వు తప్పుడోడు కాదురా, నీ పేరు వల్ల ఈ నంబర్ వల్ల నువ్వు ఇలా జరుగుతుందని వాడి చేత చదివిస్తా. అప్పుడు వాడికి కొంచెం ఆలోచించడం బిగిన్ చేస్తాడు. ఓహో నా పేరే బాగలేదా, నాది కాదా తప్పు, ఇలా ఉంది కాబట్టి ఇలా బిహేవ్ చేస్తున్నానని ఆలోచించడం బిగిన్ చేస్తాడు. అప్పుడు దానిలో నేనేం చేస్తాను, కరెక్షన్ చేస్తా. ఇలా చేస్తే నీ లైఫ్ ఇలా ఉండబోతుందని చూపిస్తా. ఎవరికి పాడైపోవాలి, ఎవరికి జైలుకి వెళ్ళాలి, ఎవరికి ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అవ్వాలని ఎవరికి ఉండదు మనసులో. పరిస్థితులను బట్టి, వాడి యొక్క జాతక చక్రాన్ని బట్టి, వాడి యొక్క పేరుని బట్టి అలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు నేను వాళ్ళు తప్పులు చూపించి ఇలా మారితే నీ లైఫ్ ఇలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి చూపించాలనే ఏమో మారితే పోలా అనిపించింది వాడికి. అనిపించి వాడు మారి నిజంగా నా అబ్బాయి నాకు సర్టిఫికేట్ తెచ్చి చూపించాడమ్మా. అంటే ఎంత ఆలోచించు. ఇప్పుడు మంచి జాబ్ చేసుకుంటున్నాడు. ఇంకేం కావాలి? అలా చేసుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న అయితే అంటే నీకు డైరెక్ట్గా తెలిసి కనిపించినా కనిపించకపోయినా మనసులో ఒక దేవుళ్ళలాగానే పూజించుకుంటారు. వాళ్ళ కొడుకే కదా వాళ్ళ జీవితం. వాళ్ళ కొడుకుకి మంచి లైఫ్ ఇస్తే మరి ఆటోమేటిక్గా అలా ఇది చేసుకుంటారు కదా, అలా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీ పిల్లలు జాబులు చేయకుండా మొండితనంతో ఉండి డిస్టర్బ్ అవుతూ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఒక్కసారి నన్ను కలవండి, అద్భుతమైన రెమెడీస్ చేస్తా. మీ పిల్లలు మళ్ళీ సగంలో ఆగిపోయిన చదువులు కంప్లీట్ చేస్తారు, మంచి జాబులు చేస్తారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, పక్క ప్రజలను గౌరవించి సంఘంలో మంచి పొజిషన్కి వచ్చేటువంటి విధంగా చేసి పెట్టే బాధ్యత నాది. ఒక్క ప్రయత్నం చేయడం మీ పని. నమస్తే. నమస్తే సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.